నాకొక ఇంట్రెస్టింగ్ వార్త అండ్ చాలా కామెడీ కూడా అనిపించింది. ఏంటంటే మంత్రులకు టెన్షన్. దాంట్లో ఆ మంత్రులది క్యారికేచర్స్ ఉంటాయి కదా, చాలా కామెడీగా, చాలా సిల్లీగా, అసలు ఇంక ఎట్లా అంటే ఇట్లా పట్టుకొని ఇట్లా వణుకుతున్నారు. ఇక టెన్షన్ ఏంటంటే ఏఐసిసి అధిష్టానం పిలిచిందట. అధిష్టానం పిలిచిక తలంటబోతుంది కాబట్టి అందరు ఇట్లా ఇట్లా చెమటలు పట్టి ఇంక ఇట్లా అసలు ఏం చేయాలని ఒకరు గోర్లు కోరుకుంటున్నారు, ఒకరేమో ఇట్లా ఏడుస్తున్నారు, ఒకరేమో ఇట్లా ఏం జరుగుతుంది అన్నట్టుగా. గతంలో ఆంధ్రజ్యోతి పత్రికలో కూడా ఒక వార్త వచ్చింది, మంత్రులకు తలంటిన రేవంత్ రెడ్డి. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఏఐసిసి నుంచి ఇంకా వీళ్ళకి తలంటబోతున్నారన్నట్టుగా ఈ వార్త ఒకటి దర్శనం ఇచ్చింది. ఏంటంటే ఇది రేపు హస్తినలో సీఎం, పిసిసి చీఫ్, మినిస్టర్లతో ఏఐసిసి సమావేశం, ఒక్కొక్కరితో విడిగా భేటీ కానున్న అగ్రనేతలట. నేడు ఢిల్లీకి అమాత్యులు. అధిష్టానం వద్ద ఇప్పటికే ప్రోగ్రెసివ్ రిపోర్ట్, అవినీతి ఆరోపణలు, కుటుంబ సభ్యుల జోక్యంపై ఆరా తీసే ఛాన్స్. ఏం క్లాస్ తీసుకుంటారోనని మంత్రుల్లో ఆందోళన. సో మీకు ఇదంతా కూడా దానికి సంబంధించిన ఈ మంత్రులకు సంబంధించిన ఈ క్యారికేచర్స్ వేస్తాను. ఇందులోనట మంత్రులకేనట ఇది, ఈ యొక్క క్లాసులు, ఈ తలంటే ప్రోగ్రాము మంత్రులకేనట. మరి ముఖ్యమంత్రికి మరి ఇప్పుడు ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల జోక్యము, ముఖ్యమంత్రి అన్న తమ్ముళ్ళ జోక్యము, ఇక్కడ రియల్ ఎస్టేట్ దందాలు, ఇక్కడ ఎవ్రీథింగ్ ఏది జరిగినా కూడా ఆ కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళకు ఆమ్యాలు వెళ్తానే ఉన్నాయి. ఈ నుంచి మరి మీనాక్షి నటరాజన్ కేవలం మంత్రుల గురించి మాత్రమే రిపోర్ట్ ఇచ్చిందా? మరి ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి ఏమి రిపోర్ట్ అక్కడికి అందలేదా? సో ఎందుకు ఇంత టెన్షన్ ఎందుకు పడుతున్నారు? మరి ఈ వార్త రాపిచ్చింది ఎవరు అసలు? సో ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో ఏముందనే టెన్షన్ మంత్రుల్లో నెలకొన్నది. తమ పనితీరుపై హైకమాండ్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో అని మెజారిటీ మంత్రుల్లో ఆందోళన కనిపిస్తుందట. ఈ క్రమంలో వీళ్ళంతా కూడా ఢిల్లీకి పోతారట. దాంట్లో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ బైపోల్కు సంబంధించి, అలాగే పంచాయతీ మున్సిపల్ ఎన్నికల్లో వారి పనితీరు పైన ఈ యొక్క ఇది ఉంటుందట. దాంతోపాటుగా చిట్టా విప్పనున్న హైకమాండ్ అంట. మరి ఏం చిట్టాలు ఉన్నాయి? మరి దీంట్లో మంత్రులతో పాటు సీఎం కూడా చిట్టా విప్పాలి. ఓన్లీ మంత్రులకేనా? భలే రాస్తారు. మరి ఈ మంత్రులు కూడా అట్లా నిమ్మకు నీరెత్తినట్టు ఎట్లా కూర్చుంటారో అర్థం కాదు. మంత్రుల పర్ఫార్మెన్స్పై అధిష్టానం వద్ద ఇప్పటికే పలు నివేదికలు ఉన్నట్టు తెలిసింది. మంత్రులు పార్టీ అధ్యక్షుడు పనితీరుపై పార్టీ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఎప్పటికప్పుడు నివేదికలు సమర్పిస్తూ ఉన్నారు. ఇందులో ఇంక్లూడింగ్ సీఎం నివేదికలు కూడా ఆమె సమర్పిస్తూనే ఉంది. ఈ మధ్య ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ సైతం మినిస్టర్ల పనితీరు పైన హైకమాండ్కు నివేదిక ఇచ్చిందంట. చూసిరా ఈ వార్తా సారాంశం ఏంది? మంత్రులపైన, మంత్రులు చేస్తున్న విషయాలపైన, మంత్రులు కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్మెంట్ కానీ, లేదంటే వీళ్ళ పనితీరు ఉంది కదా, మొన్న ఈ జూబ్లీ హిల్స్ బైపోల్ కావచ్చు, అలాగే పంచాయతీ ఎలక్షన్స్ కావచ్చు, మొన్న జరిగిన మున్సిపల్ కావచ్చు, వీటిపైన ఓన్లీ సీఎం మాత్రమే కష్టపడ్డారు. ఎక్కడ మంత్రులు కూడా ఇంట్లో ముసుగుదన్ని పడుకుర్రు తప్ప ఎక్కడ ఏమీ పని చేయలేదు. కేవలం ఈ క్రెడిట్ అంతా కూడా ముఖ్యమంత్రికే దక్కనున్నట్టు. అందుకనే మీ పనితీరు ఏమీ బాగలేదు, ఇగో మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ మా దగ్గర ఉంది, మీ కథ ఇదని ఇక హైకమాండ్ తలంటబోతుందట. మరి ఎవరిచ్చిరో ఎవరు రాపిచ్చిరో ఏమో కానీ ఈయన కూడా ముఖ్యమంత్రి ఇక్కడ మీనాక్షే కాదట, మంత్రుల పనితీరు పైన, మంత్రులు చేస్తున్న వ్యవహారాలపైన, మంత్రులు చేస్తున్న దందాలపైన, కుటుంబ సభ్యుల జోక్యం. మరి ఇందులో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల జోక్యం కూడా ఉంది కదా. వీళ్ళ పనితీరుతో పాటు, వీళ్ళ ఫెయిల్యూర్స్తో పాటు, వీళ్ళ దందాలతో పాటు, వీళ్ళ కుటుంబ సభ్యుల దందాలతో పాటు, అలాగే సేమ్ టు సేమ్ మరి ముఖ్యమంత్రి కూడా వర్తిస్తుంది కదా. ఆయన పైన ఆయన కూడా మరి రిపోర్ట్ ఇచ్చుకున్నాడా? హైకమాండ్కి ఇచ్చుకోవాలి కదా. సో ఇక్కడ ఈ వార్త సారాంశమే చెప్తున్నా. అయితే ఇక్కడ అధిష్టానం అట ఈ రెండు నివేదికలు, ఒకటి మీనాక్షి నటరాజన్ ఇచ్చిన రిపోర్టు, రెండోది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన రిపోర్ట్ను రెండు కలిపి జత చేసి
తెచ్చుకురు కదా, వాళ్ళు తెప్పించుకురు కదా. ఇక వాటన్నిటిని ఆల్రెడీ స్టడీ చేసేసిరట ఏఎస్ నేతలు. ఇక వీళ్ళు వచ్చిన తర్వాత ఒక్కొక్కరిగా అంటే ముద్దాయిల్ని విచారించినట్టుగానట ఒక అవగాహనకు ఆల్రెడీ వచ్చిరు కదా దాంట్లో ఏమేమి ఉన్నాయి అనేది. దాని తర్వాత ఒక్కొక్క మంత్రిని విడిగా పిలిచి ఆ నివేదికల్లో నెగటివ్ అంశాలపై వివరణ తీసుకునే అవకాశం ఉందట. ఇక కొంతమంది మంత్రులకు వ్యతిరేకంగా అధిష్టానానికి ఫిర్యాదులు సైతం అందినట్టు తెలిసింది. అందులో సహచర మంత్రుల కంప్లైంట్స్ సైతం ఉన్నట్టు సమాచారం అట. వీటన్నిటిపై అధిష్టానం వివరణ తీసుకునే ఛాన్స్ ఉంటుందనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. ఇక అవినీతి ఆరోపణలపై మెజార్టీ మంత్రులపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కొందరైతే తమ శాఖల్లోని అవినీతికి తోడు తమ జిల్లాలో భూ వివాదాలు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్ వ్యాపారులతో వాటాలు, ఇసుక మాఫియాతో సంబంధాలు కొనసాగిస్తున్నట్టు ఫిర్యాదులు ఉన్నాయట. కొందరు మంత్రులు అధికారులతో గొడవ పడటం, వారిని అవమానపరిచే విధంగా వ్యవహరిస్తున్నట్టు కంప్లైంట్స్ ఉన్నాయి. ఈ మధ్య తలెత్తిన కొన్ని వివాదాలపైన కూడా ప్రభుత్వానికి ఇటు పార్టీకి పెద్దగా తలనొప్పిగా మారాయి. వీటన్నిటిపైన అధిష్టానం మంత్రుల నుంచి వివరణ తీసుకొట్టిందట. ఇక శాఖల్లో ఫ్యామిలీల జోక్యం పైన సీరియస్ అంట. ఈ శాఖలలో మంత్రులే కాదు, ఈ వార్త రాష్ట్రాలకు మరే ఆ ముఖ్యమంత్రి పనితీరు, ముఖ్యమంత్రి పైన వ్యతిరేకత, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు, భూదందాలు, రియల్ ఎస్టేట్ దందాల్లో వాటాలు ఇవన్నీ కనిపిస్తలేవా? కోడై కూస్తుంది కదా సమాజం అంతా కూడా. సో ఇంకా మెయిన్ ఏంటి, ఢిల్లీ మీటింగ్ తర్వాత అయితే మంత్రులపైన ఇంత చర్యలు ఉంటాయట. మరి ముఖ్యమంత్రి పైన కూడా చర్యలు ఉంటాయని రాస్తే మంచిగుంటుంది. కేవలం ఇది మంత్రుల మీద రాపిచ్చిన వార్తగా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే మంత్రులపైన మరి చర్యలు ఉంటాయని కూడా వాళ్ళే ఒక బాక్స్ ఐటమ్ రాసిరు. ఢిల్లీలో మీటింగ్ తర్వాత పనితీరు సరిగ్గా లేని మంత్రులపై ఏం యాక్షన్ తీసుకుంటారు? క్యాబినెట్ నుంచి తప్పిస్తారా? కేవలం శాఖల మార్పు వరకే పరిమితం అవుతారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతుంది. ప్రస్తుతం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. ఆ తర్వాత గ్రేటర్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలు ఉంటాయి. ఈ ఎన్నికల తంతు పూర్తయిన తర్వాతే మంత్రివర్గం వ్యవస్థీకరణ లేదా శాఖల మార్పుపై అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందట అనేసి ఈ వార్త. ఇంకా పీసీసీ చీఫ్ పనితీరు పైన కూడా నివేదికట. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత మహేష్ గుణ తెలిసి ఈ సందర్భంగా ప్రభుత్వ భారతీయులుగా ఏసీసీ పిలిపించిన సో ఓవరాల్గా ఏమనిపిస్తుంది అంటే ఈ ఐటెం చూస్తుంటే అటు పీసీసీ చీఫ్, ఇటు మంత్రుల పనితీరు సరిగ్గా లేదు. సో మంత్రుల అవినీతి, మంత్రుల కుటుంబ సభ్యుల జోక్యము, రియల్ ఎస్టేట్ దందాల్లో వాటాలు, సో ఇవన్నీ కలిపి కేవలం వాళ్ళ శాఖల్లోనే కాకుండా ఆ జిల్లాలో కూడా ఏ రకంగా వీళ్ళు అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి మంచిగా వార్త రాసుకొచ్చారు. అయితే నేను ఈ మంత్రులందరిని ఎవరిని ఎనికేసుకొస్తలేను. కాకపోతే మంత్రుల గురించి రేపు ఏఐసిసి పెద్దలు, ఆ పెద్దల్లో కేసీ వేణుగోపాల్ కావచ్చు, ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, వీళ్ళు కూర్చొని వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేసినట్టుగా కూర్చోబెట్టి ముగ్గురు కూర్చొని టేబుల్ వేసుకొని సిట్ విచారణలో లేకపోతే సిబిసిఐడి విచారణలో, ఏసీబీ విచారణలో చేసినట్టుగా చేస్తారట. ఒక్కొక్కరిని కూర్చోబెట్టి వీళ్ళు కూర్చొని నువ్వు ఆ పలాన్ని ఎందుకు చేసినావు, మీ బామ్మర్ది ఇంట్లో జోక్యం చేసుకుండు, లేకపోతే మీ ఆవిడ ఇంట్లో జోక్యం చేసుకుంది, లేకపోతే మీ అన్న జోక్యం చేసుకుంటే మీ తమ్ముడు జోక్యం చేసుకుండని అడుగుతారట. పనితీరు ప్లస్ వీళ్ళ అవినీతి పైన. దాంతోపాటుగా వీళ్ళందరిది కలిపితే ఒక ఎత్తు అయితే ఇందులో మేజర్ అవినీతి ఎవరిది ఉంది? ఇప్పుడు పెద్ద తలకాయ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యుల జోక్యం ఎంత ఉంది? మున్సిపల్ ఎలక్షన్స్లో చూసినాం, వాళ్ళది లగచర్ల ఇష్యూలలో చూసినాము, వాళ్ళకు వాటాలు, కమిషన్లు. ఇవాళ రియల్ ఎస్టేట్లో ఏ పెద్ద అపార్ట్మెంట్ దగ్గరికి పోయినా కూడా చెప్తారు. ఆఖరికి ఈరోజు హైదరాబాద్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ఎవరన్నా 2 ఫ్లోర్లు లేపాలంటే ఫ్లోర్కి ఎంత కమిషను ఇవాళ ఆ బిగ్ బ్రదర్స్కు చెల్లించాలో కూడా తెలిసిన విషయమే. ఇవాళ 100 ఎకరాలని ఏ రకంగా కొల్లగొడుతున్నారనే విషయం తెలవాల్సిందే. మరి ఇన్ని ఉన్నాయి కదా, ఒకటా రెండా చెప్పాలంటే చాంతాడంతా ఉంది. ఇక పీసీసీ చీఫ్ మీద కూడా అందులో ఒక బాక్స్ ఐటమ్ రాశారు కదా. ఇది ఇప్పుడు ఏంటంటే అందరూ జీ హుజూర్ అని ఇప్పుడు ఆ పెద్ద తలకాయకి వంత పాడితేనేమో ప్రాబ్లం లేదు. ఎవరైనా ఇండివిజువల్గా డెసిషన్స్ తీసుకుంటే మాత్రం
ఖచ్చితంగా తలంటుతారు, తలంటిండ్రు అనేసి వార్తలు రాపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది కదా. ఎందుకంటే నేనే రాజు నేనే మంత్రి అన్నప్పుడు ఇదే విషయాన్ని పీసీసీ చీఫ్ని అడిగినప్పుడు ఏమో నాకైతే తెలియదు, పార్టీలో అట్లాంటిది ఉండదు అనేసి వాళ్ళు నిర్మోహమాటంగా చెప్పేసిరు. ఇప్పుడు ఈయననేమో నేనే అన్నిటికీ, నా మాటే శాసనం, నా మాటే జీవో, నేనే రాజు నేనే మంత్రి అని చెప్తుంటే ఒకవైపు ఈ మాటను ఎవరు కూడా సీరియస్గా తీసుకుంటలేరు. కాబట్టి మరి ఖచ్చితంగా తలంటాల్సిందే. ఎందుకంటే ఇవాళ ఒక దాంట్లో ఇంకెందులో రాశారు, పాపం అధిష్టానం ఆయనని నెగ్గనిస్తలేదు, మంచిగా నిర్ణయాలు తీసుకుంటుంటే రేవంత్ రెడ్డి అని. ఒక దాంట్లోనేమో అధిష్టానము రేవంత్ రెడ్డిని పడనిస్తలేదని ఒక దాంట్లో వస్తుంది, ఒక దాంట్లోనేమో రేపు ఏఐసిసి పెద్దలంటే మంత్రులకు ఏ రకంగా తలంటబోతున్నారని వాళ్ళ క్యారికేచర్స్ వేసి ఇట్లా వణుకుతూ భయపడుతున్నట్టుగా, లేకపోతే ఒకరు ఏడుస్తున్నట్టుగా, సో వాళ్ళు ఎంత భయంలో ఉన్నారో అనేది ఆ క్యారికేచర్స్ వేసేసి వాళ్ళని చెప్తున్నారు. ఇందులో మంత్రులకు తలంటాలా, మంత్రులతో పాటు ఇక్కడ ముఖ్యమంత్రికి కూడా ఏ రకమైన తలంటబోతున్నారు. ఢిల్లీలో అడ్డదిడ్డంగా మరి క్లాసులు విక్కపోతున్నారు. ఫస్ట్ ఎవరికి, ఇప్పుడు సపోజ్ ఒక క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ సిస్టమేటిక్గా లేరు, పీరియడ్కి అల్లరి చేస్తున్నారు, ఎవరి మాట వింటలేరంటే లోపం ఎవరిలో ఉంటుంది, క్లాస్ లీడర్కి కూడా ఉంటుంది కదా. ఫస్ట్ తలంటాల్సింది ఎందుకు, క్లాస్కి ఒక లీడర్ని పెట్టిరు, అరే బాబు జర వాళ్ళని చూసుకో ఏం జరుగుతుందో అని చెప్పేసి ఓ క్లాస్కో లీడర్ని పెట్టారు. మరి ఫస్ట్ క్లాస్ లీడర్ కదా పెట్టాల్సింది, సిస్టమేటిక్లో లేకుండా పిచ్చి పిచ్చిగా చేస్తుంటే స్టూడెంట్స్ అందరూ. క్లాస్ లీడర్కి ఎంత బాధ్యత ఉందో మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఆ పార్టీకి ఇప్పుడు దిక్సూచిలాగా చెప్పుకుంటున్నాడు. పొట్టోడైనా గట్టోడు అనేసి వార్తలు రాపిస్తున్న నేపథ్యంలో ఒకే ఒక్కడు అని చెప్పేసి ఘోరంగా మోస్తూ వార్తలు రాపిస్తున్న నేపథ్యంలో మరి బాధ్యతకి ఈయనకు లేదా? వీళ్ళ కుటుంబ సభ్యులు ఏమి చేస్తలేరా? అంతా క్లీన్ చీట్ వ్యవహారం లాగానే ఉందా? ఫస్ట్ క్లాస్లో ఎవరికి ఘోరంగా లెఫ్ట్ రైట్ తలంటేది ఎవరికి తలంటాలే, మీనాక్షి నటరాజన్ కానీ, లేకపోతే ఇటు మల్లికార్జున ఖర్గే కానీ, లేకపోతే కేసీ వేణుగోపాల్ కానీ, లేకపోతే రాహుల్ గాంధీ కానీ. ఇక్కడ మాట్లాడుతున్న మాటలకు, ఇక్కడ వాడుతున్న భాషకు, ఇక్కడ జరుగుతున్న విధానానికి ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్లో తిప్పలు పడి కొట్లాడడు, లొల్లులు, అరెస్టులు, ఇంత ఘోరంగా అంతా చాలా తెనగాల్లో ఒక్కడై అసలు ఎన్నడూ చరిత్ర లేని విధంగా ఇక్కడ తిరగరాస్తున్నారు. అన్నిట్లలో ఐటీలో మేమే బెస్ట్, దాంట్లో నేనే బెస్ట్, దీంట్లో నేనే బెస్ట్ అంటే అదే అందుకే అన్నారు మంది పిల్లల్ని మన పిల్లల్ని అని చెప్పుకుంటున్నట్టుగా. గతంలో ఐటీ రంగంలో సాధించిన విప్లవాలు గత ప్రభుత్వంలో, తర్వాత వ్యవసాయ రంగంలో సాధించిన ఘనత, ఇవన్నీ కూడా ఇప్పుడు మా ఖాతాలోనే వేసుకుంటున్నాము అని అంటే జస్ట్ పేరొకటి మార్చుకుంటే సరిపోతుందన్న దాంట్లోనే ఉన్నారు. కానీ గత 10 ఏళ్లలో జరిగిన దానికి ఇక్కడికొచ్చిన సరే రాహుల్ గాంధీ పక్కన పెడదాం, ఇక్కడికొచ్చిన మీనాక్షి నటరాజన్ తెలియదా? తెలంగాణ ఏంది, తెలంగాణలో పరిస్థితులు ఎట్లున్నాయి, 2014 ముందు ఎట్లున్నాయి, ఇప్పుడు ఎట్లున్నాయని ఆ రిపోర్టు కూడా మిచ్చి ఉంటుంది కదా. ఈరోజు వీళ్ళొచ్చి ఏం డెవలప్ చేసిరు, ఏడన్నా ఒక కాలువ తీసిరా, ఏడన్నా ఒక తట్టెడు మట్టి తీసిరా, ఇవన్నీ కూడా ఆమె ఖచ్చితంగా రిపోర్ట్ ఇస్తుంది కదా. మరి వీటి గురించి కూడా తలంటాలి కదా. సో ఏంటంటే ముందుగా తలంటుడు కార్యక్రమం ఎవరికి ఉంటుంది అనేది కొంచెము దీంట్లోకి వస్తే మిగతాది మంత్రుల గురించి మాట్లాడవచ్చు. కానీ ఈరోజు ఆ మంత్రులు కూడా మరి నిమ్మకు నీరెత్తినట్టు ఎందుకు అర్థం కాదు. కానీ ఇలాంటి వార్తలు రాపిస్తున్న నేపథ్యంలో మరి ఇది నిజమా, తలంటుతారా, లేకపోతే నిజంగానే రేపు వీళ్ళ పనితీరు బాగలేకపోతే మరి వీళ్ళని పీకేస్తారా, లేకపోతే క్యాబినెట్ షెఫిల్స్ ఉంటాయా? ఎవరిని పీకేస్తారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వీకేస్తారా, ఉత్తమ్ కుమార్ రెడ్డిని వీకేస్తారా, శ్రీధర్ బాబుని వీకేస్తారా, పొన్నం ప్రభాకర్ని పీకేస్తారా, జూపల్లిని వీకేస్తారా, వాకటి శ్రీయర్ని, ఎవరిని పీకేస్తారు, ఎవరిని ఉంచుతారు? సో నిజంగానే ఇంతమంది పోస్టులు ఊడి మళ్ళీ కొత్త పోస్టులు వచ్చే అవకాశం ఉందా? సో మరి రాజగోపాల్ రెడ్డి వ్యవహారాన్ని కూడా ఏ విధంగా సీరియస్గా తీసుకోబోతున్నారు? మరి ఆయనని పిలిచి ఆయనకు మంత్రి పదవి కట్టబెడతారా, లేకపోతే కూడా ఆయనకు కూడా తలంటే కార్యక్రమాలు ఉన్నాయా చూద్దాం. ఎందుకంటే పత్రికల్లో రాపించుకుంటున్న వార్తలు ఉన్నాయి కదా, ఇంకా ఏ రకాలుగా క్యారికేచర్స్ చేసి వార్తలు వండి వార్చబోతున్నారో చూద్దాం.